జరగబోయేది చూడటం అంటే ఇదా జగన్నాటక సూత్రధారి? భక్తులందరినీ ఎంత కఠినంగా పరీక్షిస్తారెందుకు ప్రభు? నిప్పులో కాల్చి పుటం వేస్తేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. బాధల సముద్రంలో మునిగి తేలినప్పుడే వైరాగ్య రత్న సంపదలు సమకూర్తాయి. శృంగార ఆధ్యాత్మ సంకీర్తనల్ని అపురూపంగా రచించిన అన్నమాచార్యుడు ఇకపై వైరాగ్య శిఖరాలను చేరుకోబోతున్నాడు. ఆ మహానుభావుడు మీద సాడీలు చెప్పి మీ మనస్సు చెడగొట్టి శిక్షించినందుకు నాకు తగిన శాస్తి జరిగినది ప్రభు. భార్యల్ని పోగొట్టుకుని మన ఊరు వదిలి పుణ్యక్షేత్రాలకు పోతున్న ఆ స్వామిని చూస్తే గుండె తరుక్కుపోయినది. ఆ పుణ్యక్షేత్రాల్లోని దేవుళ్ళందరూ ఆ మహాభక్తుని మనసుకు శాంతిని చేకూర్చాలని, అవిచ్ఛిన్నంగా అఖండ సంకీర్తనలో గానం చేసే శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హరినామమే కడు ఆనందకరము, మరుగవు 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 మనసా. హరినామమే కడు ఆనందకరము, మరుగవు 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 మనసా. హరినామమే కడు ఆనందకరము. రంగా రంగా రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ. వేదములోను తింపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు, మోహన నారసింహుడు. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ, తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ, తెట్టెలాయ మహిమలి తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కొండ. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటి. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటి, పుడమి శునకము మీద పొలయు ఎండొకటి.
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. పరబ్రహ్మమొక్కటే, 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 పరబ్రహ్మమొక్కటే. ఏమిటండి వాడి పాటలు? రాజు బంటు అంతజులు అయ్యవారు అందరూ ఒకటేనంటూ అంటరాని వారిని ఆలయ ప్రవేశం చేయించి అపవిత్రం చేశాడు. వీడు మతనాశనానికి కంకణం కట్టుకున్నాడండి. మన ఆచారాలు మంట కలుపుతున్నాడు. మన ధర్మ శాస్త్రాలన్నీ తిరగరాయించమన్నాడే. అవ్వ ఏం చూసుకున్నావు వాడికి ఇంత పొగరు? జనబలం అండి, జనబలం. ఆ వెర్రి జనమేమో వీడి పాటలకి మైమరిచిపోతున్నారు. అబ్బబ్బా అవి పాటలు కాదండి బాబు, మరుగు మందులు, వశీకరణ మంత్రాలు. ఆ మంత్రాలన్నీ మంటల్లో పడేసి కాల్చేస్తే. కాల్చేస్తే ఏమిటండి, కాల్ చెయ్యాల్సిందే. అంతే మరి. అగ్నిదేవా, ఆనాడు సకల ఔషధాలకు నిలయమైన కాండవనాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు. ఈనాడు అఖిల వేదాలకు ఆలవాలమైన హరికీర్తనలు అరులు చేస్తూ కబళిస్తున్నావు. ఆ కీర్తనతో పాటు నన్ను కూడా దహించు. నీ కడుపు మంట చల్లార్చుకో. ఆచార్యదేవా, ఆచార్యదేవా. సాల్వా, నన్ను అడ్డుకున్నావంటే ఆ వెంకటపతి పయాన మహానుభావుడు. ఆచార్య, గురువర్య, ఈ మూల సంపదకు ఇంకెన్నడూ ఇలాంటి అవాంతరం కలగకుండా శాశ్వతంగా నిలిచిపోయేలా రాగిరేకుల మీద చెక్కించి భాగ్యం నాకు కలిగించండి. అభిష్ట సిద్ధిరస్తు. సాల్వుని ప్రోత్సాహంతో అవిచ్ఛిన్నంగా సాగిన సంకీర్తన ధుని కాపాడి పాడి తరించినవారు అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య, మనుమలు చిన్న తిరుమలయ్య చిన్నన్నలు. ఆ సంకీర్తన ప్రసాదాన్ని అన్నమయ్య సంతతి ప్రజలందరికీ పంచిపెట్టడానికి నడుం కట్టి కదిలారు. సాల్వా, నీ మహాసంకల్పంతో హరికీర్తనలకు శాశ్వతత్వాన్ని కలిగించి ధన్యత పొందావు. నన్ను ధన్యుని చేశావు. ఈ విధంగానైనా రుణం తీర్చుకోగలిగినందుకు నాకు మహదానందంగా ఉంది స్వామి. సంతోషం. ఏది ఒక కీర్తన ఏదైనా పాడు. నానాటి బతుకు నాటకము,
కానక కన్నది కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడి మీ పని నాటకము ఎట్టనెదుట గలది ప్రపంచము కట్టకడపటిది కైవల్యము. తంతి తెగిపోయింది, ఆట అయిపోయింది. గురుదేవా, అసలైన శిష్యుడు అంటే నువ్వే సాళ్వా. కైవల్యం గురించి సరైన సమయానికి గుర్తు చేశావు. ఈ 9 తోట్ల జల్లెడిలో పోసిన ఆయుషావాలన్నీ జారిపోయాయి. అయ్యో, నేనెంత పాపిష్టివాణ్ణి. మీరు నన్ను చదవమనగానే ఈ కీర్తనే ఎందుకు తీశాను, ఎందుకు చదివాను? వీల్లేదు స్వామి, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నాను సాళ్వా? స్వామి సన్నిధానానికేగా. ఎందుకు పంపాడో ఆ పని పూర్తయిపోయింది. ఈ సంపదని శ్రీనివాసుని చరణారవింద సన్నిధిలో అప్పచెప్పాలి. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. స్వామి, ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా. ఆపద ముక్కులవాడ, అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? నాతో పలికించుకున్న ఈ కీర్తనలకు ప్రతిఫలంగా ఇంత పెద్ద కూలి ముట్ట చెప్పావా? నా జన్మ తరించింది, చరితార్థమైంది. 7 కొండలవాడ, ఇదిగో ఇదిగో నీ సొమ్ము. 32,000 సంకీర్తనల నిధి. ఈ చిరుకానుకను నీ హృదయ భాండారంలో భద్రంగా దాచుకో. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి. పూచి నీ కీర్తి రూప పుష్పములివే అయ్యా. దాచుకో దాచుకో దాచుకో. దాచుకుంటానులే గాని ఏమిటి అప్పుడే లెక్కలు అప్పచెప్తున్నావు? అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. నటన సూత్రధారే, నీ పరమపద సోపానపు ఆటలు కోరికల నిచ్చెనలు ఎక్కించడం, ఆశల పాములతో మింగించడం నాకు కొత్తేమీ కాదులే. ఇంకా ఈ దేహంపై మోహం ఉందా పోయిందా అని పరీక్షిస్తున్నావు కదూ గోవిందా? కాదు, ఇది పరీక్ష కాదు. కాకపోతే ఏమిటి మరి? నీ కీర్తనలపై వ్యామోహం. నిజం. పాటతో మా హృదయ సామ్రాజ్యాలను పరిపాలించిన కవి మహారాజు. నీ పాటలను వింటూ మేమెంత పులకించామో, ఎంత పరవశించామో ఎలా చెప్పను. ఒకనాడు నువ్వు మా ఏకాంత సేవా సమయంలో జో అచ్యుతానంద జో జో ముకుంద
లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ లాలి పాడుతుంటే పసిబాలకున్న ఈ వటపత్రంపై పవడించి సేద తీరానయ్యా. స్వామి, నా పాట నీ నోట. ఒక్క పాట ఏమిటి, ఇంకొకనాడు మా దేవేరులకు మంగళ నీరాజనాలు సమర్పిస్తూ మరో అద్భుత కీర్తన ఆలపించాం. ఆ కీర్తన పద్మ పద్మ ఏమిటది? క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం. ఆహా, ఆ కీర్తనకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? నమ్మడం లేదు కదూ పద్మ, భూదేవి, చెప్పండి, మీరైనా చెప్పండి. ఆ సంకీర్తనలంటే మాకెంత మోహమో. అవునన్నమయ్య, ఆ సంకీర్తనల కోసమే స్వామివారు యతిగా మారి 7 కొండలు దిగొచ్చి నిన్ను ఢీకొని నీ దారి మళ్లించారు. ఆ సంకీర్తనలకు వశులయ్యే స్వయంగా పురోహితులై నీ పెళ్లి జరిపించారు. అనంత ప్రకృతి మండలాలను మూసే పావన భుజస్కంధాలపై నీ పల్లకి మోశారు. మీరు వెళ్ళిపోతే అలా మళ్ళీ ఎవరు పాడతారు, ఎవరు మమ్మల్ని ఆడిస్తారయ్యా? ఆహా, నా పాటలు లోకాలను ఆడించే మిమ్మల్ని ఆడించాయా? వాటిని మీరు గుర్తుంచుకొని మళ్ళీ పాడి వినిపించేంతగా అలరించాయా? చాలు స్వామి, చాలు. నాకు పట్టలేని అలసిపోయేంత ఆనందం కలుగుతోంది. అమ్మా అమ్మా, ఈ ఆనందం నాకు దూరం కాకముందే మోక్షలోకం అనుగ్రహించమని చెప్పండమ్మా, చెప్పండమ్మా. వినరు, ఈ భక్తులు మా మాట వినరు. వాళ్ళు చెప్పిందే మేము వినాలి. వింటాం, కానీ అంతకుముందు మనసారా ఇంకొక కీర్తన వినాలన్నది. అవును స్వామి, ఒక్క పాట పాడవా అన్నమయ్య? అమ్మా అమ్మా, ఎంత దయ చూపిస్తున్నారమ్మా. ఈ జన్మకు ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా? మీరు ప్రత్యక్షం కావడం, ప్రశంసించడం, పాడమని శాసించడం, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా? పాడుతాను తల్లి, తప్పకుండా పాడుతాను. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక. భారపు పగ్గాలు పాప పుణ్యములు అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని. అంతర్యామి మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వదనగా మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదనగా ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభు ఎదుటనే శ్రీ వెంకటేశ్వర నీవదే అదనగాచితివి అట్టిటనట అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితిని